2024లో భారీ ఓటమి తర్వాత ఇప్పుడు జగన్ మళ్ళీ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్పై ఎందుకు ఫోకస్ పెంచుతున్నారు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో వైఎస్ఆర్సీపీ లీడర్స్, పార్టీ వర్కర్స్ సమావేశమయ్యారు. అక్కడ ఆయన రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. అంతేకాదు, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగన్ అన్నారు. కానీ అది జగన్ చెబుతున్న పొలిటికల్ అసెస్మెంట్. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అదే పరిస్థితి ఉందా? అది మాత్రం ఎలక్షన్స్లోనే తెలుస్తుంది. మరి జగన్ ఎందుకు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్పై ఇంత ఫోకస్ పెడుతున్నారు? ఇది వైఎస్ఆర్సీపీకి కంబ్యాక్ సిగ్నలా, లేక పార్టీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి బిల్డ్ చేసుకునే ప్రయత్నమా? సింపుల్గా చూద్దాం. ముందుగా 2024 ఎలక్షన్ రిజల్ట్ గుర్తు చేసుకుందాం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ భారీ విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ మాత్రం 175 అసెంబ్లీ సీట్స్లలో 11 సీట్స్కి పరిమితమైంది. అంటే 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ 2024లో అధికారాన్ని మాత్రమే కాదు, అసెంబ్లీలో కూడా చాలా తక్కువ రిప్రజెంటేషన్ కోల్పోయింది. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇలాంటి పరిస్థితి తరువాత ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆర్గనైజేషన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లోకల్ ఎలక్షన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? చాలామంది అనుకుంటారు, అసెంబ్లీ ఎలక్షన్సే కదా ఇంపార్టెంట్, లోకల్ ఎలక్షన్స్ ఎందుకు అని. కానీ పాలిటిక్స్లో లోకల్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్లో ఎవరు ప్రజలతో ఉంటున్నారు, మండల్లో ఎవరు యాక్టివేట్గా ఉంటున్నారు, వార్డు లెవెల్లో ఎవరి నెట్వర్క్ ఉంది, ఎవరు ప్రజలకు ప్రాబ్లమ్స్కి దగ్గరగా ఉన్నారు, ఇవి లోకల్ ఎలక్షన్స్ ద్వారా తెలుస్తాయి. ఒక పార్టీకి అసెంబ్లీ లెవెల్లో లీడర్స్ ఉన్నారా, గ్రామ స్థాయిలో ఆర్గనైజేషన్ బలహీనంగా ఉంటే ఫ్యూచర్ ఎలక్షన్లో ప్రాబ్లం రావచ్చు. అందుకే జగన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ను సీరియస్గా తీసుకోవాలని, పార్టీ ఆర్గనైజేషన్ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేయాలనే స్ట్రాటజీ ఉండొచ్చు. జగన్ ఈరోజు ఏం చెప్పారు? ఈరోజు అమరావతిలో పార్టీ లీడర్స్తో మాట్లాడిన జగన్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో వైఎస్ఆర్సీపీ విజయంపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. ప్రస్తుత కోalition గవర్నమెంట్పై యాంటీ ఇన్కంబెన్సీ ఉందని ఆయన క్లెయిమ్ చేశారు. ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ పెరుగుతోందని కూడా అన్నారు. అంటే వ్యతిరేకత ఉందని చెప్పారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇవి జగన్ చేసిన పొలిటికల్ క్లెయిమ్స్. అంటే ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపు తిరిగిపోయారు అని ఇప్పుడే కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. అలాగే కోalition గవర్నమెంట్పై అసలు యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని కూడా ఇప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ప్రజలు అసలు 3 ఎలక్షన్స్లోనే బయటపడుతుంది. జగన్కి ఇది ఎందుకు ఇంపార్టెంట్? జగన్కి లోకల్ ఎలక్షన్స్ 3 రీజన్స్ వల్ల ఇంపార్టెంట్ కావచ్చు. మొదటిది, పార్టీ క్యాడర్. 2024 తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ తగ్గిందా, లేక పార్టీ ఇంకా స్ట్రాంగ్గా ఉందా? లోకల్ ఎలక్షన్స్ దీనికి ఒక టెస్ట్. రెండోది, గ్రౌండ్ నెట్వర్క్. విలేజ్ నుంచి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుస్తుంది. మూడవది, పొలిటికల్ మూవ్మెంట్. ఒకవేళ వైఎస్ఆర్సీపీ లోకల్ ఎలక్షన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే పార్టీ ఇంకా అలైవ్గా ఉందని, అంటే బతికే ఉందని అనే పొలిటికల్ మెసేజ్ బయటకు వెళ్ళొచ్చు. అదే పూర్ పర్ఫార్మెన్స్ వస్తే పార్టీ లీడర్షిప్కి అది వార్నింగ్ సిగ్నల్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మరో సైడ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్, కోalition గవర్నమెంట్ ప్రస్తుతం అధికారంలో ఉంది. లోకల్ ఎలక్షన్స్లో రూలింగ్ అలయన్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే అది గవర్నమెంట్కి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఉందనే పొలిటికల్ సిగ్నల్ అవుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ చేస్తే
అపోజిషన్ కూడా గ్రౌండ్లో తిరిగి స్ట్రెంగ్తన్ అవుతుందనే మెసేజ్ వస్తుంది. అంటే లోకల్ ఎలక్షన్స్ ఒక చిన్న ఎలక్షన్ కాదు, అది ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ హెల్త్ చెక్. కామన్ పీపుల్కి దీనివల్ల ఏంటి? ఇప్పుడు మనకు ముఖ్యమైన విషయం, జగన్ గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలుస్తారా? ఇది పొలిటికల్ పార్టీస్కి ఇంపార్టెంట్. కానీ ప్రజలకు ఇంకో విషయం ఇంపార్టెంట్. లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు? వాళ్ళు రోడ్స్ గురించి మాట్లాడతారా? డ్రైనేజ్ సమస్యల గురించి పరిష్కరిస్తారా? డ్రింకింగ్ వాటర్ గురించి ఫాలోఅప్ చేస్తారా? స్ట్రీట్ లైట్స్, శానిటేషన్, విలేజ్ రోడ్స్, లోకల్ డెవలప్మెంట్, ఇలాంటి సమస్యలు లోకల్ గవర్నెన్స్తో డైరెక్ట్లీ కనెక్ట్ అవుతాయి. అందుకే లోకల్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా ప్రజలకు పనిచేసే రిప్రజెంటేటివ్స్ కావాలి. కాంపిటీషన్ ఉంటే ప్రజలకు లాభమా? ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. రూలింగ్ పార్టీకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటే లోకల్ రిప్రజెంటేటివ్స్ ప్రజలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటే గవర్నమెంట్పై ప్రెజర్ ఉంటుంది. రూలింగ్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే గవర్నమెంట్ పాలసీస్ని లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం సులభం కావచ్చు. అంటే హెల్తీ పొలిటికల్ కాంపిటీషన్ ప్రజలకు ఉపయోగపడవచ్చు, కానీ అది డెవలప్మెంట్ కాంపిటీషన్గా ఉంటేనే. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాం. పాలిటిక్స్ మాత్రమే అయితే ఇక్కడ నెగిటివ్ సైడ్ కూడా ఉంది. లోకల్ ఎలక్షన్స్, రోడ్స్, వాటర్, శానిటేషన్, స్కూల్స్, హెల్త్ ఇలాంటి లోకల్ ఇష్యూస్ చుట్టూ ఉండాలి. కానీ అవి కూడా పూర్తిగా జగన్ వర్సెస్ చంద్రబాబు వర్సెస్ జనసేన పవన్ కళ్యాణ్ అనే పర్సనల్ పొలిటికల్ ఫైట్గా మారితే ప్రజలు అసలు సమస్యలు వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే ఈసారి ఓటర్స్ ఎవరు ఎవరిని తిడుతున్నారు అని కాకుండా ఎవరు ఏం చేస్తామని చెబుతున్నారు అని చూడాలి. 2029కి ఇది సిగ్నల్ అవుతుందా అని మీరు అడగచ్చు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. లోకల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అది 2029 అసెంబ్లీ పాలిటిక్స్పై ఇమ్మీడియట్ రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్కి ఇష్యూస్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇష్యూ వేరు. కానీ ఒక పార్టీకి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, క్యాడర్ కాన్ఫిడెన్స్, గ్రాస్ రూట్స్ నెట్వర్క్, ఓటర్ కనెక్షన్, వీటి గురించి మాత్రం ఒక ఇండికేషన్ ఇవ్వచ్చు. అందుకే జగన్కి లోకల్ ఎలక్షన్ ఒక పొలిటికల్ రీబిల్డింగ్ ఎక్సర్సైజ్గా మారవచ్చు. అదే సమయంలో చంద్రబాబు గవర్నమెంట్కి కూడా పర్ఫార్మెన్స్ టెస్ట్. ఇప్పుడు అసలు చూడాల్సిందేంటి? ఇకపై మనం 3 విషయాలు అబ్జర్వ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్. జగన్ ఎంతమంది లీడర్స్ని యాక్టివేట్ చేయగలరు? రెండవది, కోalition కోఆర్డినేషన్. జనసేన, టీడీపీ, బీజేపీ లోకల్ లెవెల్లో కలిసి పనిచేస్తాయా? మూడవది, పబ్లిక్ ఇష్యూస్. ప్రజల ఓట్ చేసేటప్పుడు వెల్ఫేర్, డెవలప్మెంట్, లోకల్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఏ అంశం ఎక్కువగా ప్రభావం చూపుతుంది? ఇవే ఎలక్షన్స్ రిజల్ట్స్ని ప్రభావితం చేయవచ్చు. ఇప్పుడు మై రియల్ సొసైటీ నుంచి ఒక సింపుల్ పాయింట్. 2024లో ప్రజలు ఒక వర్డిక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్యూచర్లో లోకల్ ఎలక్షన్స్లో ప్రజలు మరోసారి తమ ఒపీనియన్ చెబుతారు. అది జగన్కి ఫేవర్గా ఉండొచ్చు, చంద్రబాబుకి ఫేవర్గా ఉండొచ్చు, జనసేనకి ఫేవర్గా ఉండొచ్చు, లేదా స్థానిక క్యాండిడేట్స్ని బట్టి రిజల్ట్ మారవచ్చు. కాబట్టి ఇప్పుడే జగన్ కమ్బ్యాక్ అని చెప్పడం కూడా తొందరే, వైఎస్ఆర్సీపీ పూర్తిగా అయిపోయిందని చెప్పడం కూడా తొందరే. పాలిటిక్స్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే ప్రజల దగ్గరకు వెళ్ళాలి. జగన్ ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్పై ఫోకస్ పెంచుతున్నారు. ఇది ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ 2024 తర్వాత రాజకీయంగా వెనక్కి వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు. పార్టీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేయాలని చూస్తోంది. కానీ జగన్ మాటలకు ఒక సైడ్, చంద్రబాబు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మరో సైడ్. చివరికి ప్రజలు తీర్పే అసలు రియాలిటీ. అందుకే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీకి కంబ్యాక్ టెస్టా లేక చంద్రబాబు గవర్నమెంట్కి పర్ఫార్మెన్స్ టెస్టా? మీకు ఏమనిపిస్తుంది? వైఎస్ఆర్సీపీ లోకల్ ఎలక్షన్స్లో కంబ్యాక్ ఇవ్వగలదా?
లేక చంద్రబాబు గారి కోalition గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఇంకా స్ట్రాంగ్ ఉందనుకుంటున్నారా? మీ జిల్లా పేరు కూడా కామెంట్లో పెట్టి మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ ఏపీ పొలిటికల్ అప్డేట్స్ని రూమర్స్ లేకుండా రెండు సైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామన్ పీపుల్కి అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే మన మై రియల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ వెనుక ఉన్న రియల్ స్టోరీ కూడా తెలుసుకోవాలి. జై హింద్.